మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన ఉన్నత నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ కూడా క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మట్టలాదివారపు ఆరాధన జరుపుకుంటూ ఉన్నారు. ఏంటి అసలు ఈ ఫామ్ సండే అంటే, ఆ రోజున ఏం జరిగింది అన్న సంగతులు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట మనం ఇలా చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనాన్ని ఇలా చూద్దాం. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్ము నడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి ముందు వచ్చేటటువంటి ఆదివారం రోజున ఇదిగో ఈ రీతిగా యేసు ప్రభువారు యెరూషలేములోనికి ఆయన రావటం జరిగింది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి వస్తాడు అన్నటువంటి మాట జకర్యా గ్రంథం 9:9లో మనం చూస్తాం. ఆ ప్రవచనం నెరవేర్చబడినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో యెరూషలేములోనికి యేసయ్య వచ్చాడు. చూడండి, ఆ రావలసినటువంటి విధానంలో ఆయనకు ఒక గాడిద కావలసి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? మొదటి నుంచి కొన్ని మాటలు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు, ఆయన యెరూషలేములోనికి రావాలి, సమీపానికి వచ్చాడు. దగ్గరలో కొన్ని గ్రామాలు, వాటి పేరు బేత్పగే బేతనియా అనే గ్రామాలకు వచ్చాడంట. ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి ఇలా అంటున్నాడు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడును. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. మీరు ఎదురుగున్న గ్రామానికి వెళ్ళండి. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడుతుంది. దానిని విప్పి తోలుకొని నా దగ్గరకు వచ్చేయండి. అది ఏ మనుష్యుడు ఎప్పుడు కూడా ఆ గాడిద మీద కూర్చోలేదు. నాకు ఆ గాడిద కావాలి ప్రభు చెప్పారు. చెబుతూ అన్నారు, మీరు దానిని విప్పి తీసుకొస్తున్నప్పుడు ఎవరైనా అడుగుతారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఈ గాడిదని ఎందుకు ఇప్పి తీసుకెళ్తున్నారని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్పాలంటే, అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అది ప్రభువునకు కావలసి ఉంది అని మీరు చెప్పండి. ఎంత చక్కని మాట అండి. మీరు ఆ మాట చెప్పిన వెంటనే తక్షణమే మిమ్మల్ని అడుగుతున్న వ్యక్తి చక్కగా గాడిదని మీరు తీసుకురావటానికి అనుమతిస్తాడు, పంపిస్తాడు గాడిదని. ఈ మాట చెప్పండి అన్నాడు. అలాగే వాళ్ళు వెళ్ళారు, గాడిదను యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. ఆ గాడిదను ఎక్కి యేసయ్య యెరూషలేములోనికి జయప్రవేశం చేశాడు. దేవుడి నామానికి స్తుతి కలుగునుగాక. దీనిని ఉద్దేశించి ఈ చక్కని ఆదివారపు ఆరాధనలో మట్టలాదివారపు ఆరాధనగా ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు. యేసయ్య గాడిద మీద కూర్చున్నారు. చాలామంది క్రొత్త బట్టలు గాడిద మీద వేశారు. దారి పొడుగునా క్రొత్త బట్టలు పరిచారు. చెట్లు కొమ్మలు, ఆ ఖర్జూరపు కొమ్మలు, ఆ మట్టలన్నీ తీసుకొచ్చి దారి పొడుగునా వేశారు. యేసయ్య వాటి మీద, ఆ గాడిద మీద ఉండి అలా ప్రయాణం చేయటానికి
అలాగే ప్రజలందరూ కూడా హోసన్న హోసన్న, జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అంటూ సంతోషంగా స్తుతి కేకలు వారు వేస్తూ వచ్చారు. ప్రియులారా, ఇలా రావాలి అనేది జకర్యా గ్రంథం యొక్క ప్రవచనం. అక్షరాల దానిని యేసయ్య నెరవేర్చాడు. అయితే ఈ సమయంలో మనం చదువుకున్న ఒక్క మాట, అది ప్రభువునకు కావలసి ఉంది. గాడిద ఎవరికి కావాలి? కట్టబడి ఉన్న గాడిద విప్పబడి ఎవరికి కావాలంటే ప్రభువుకు కావాలి. ప్రియులారా, ఏంటి దీని యొక్క ఆత్మీయ అర్థం అంటే, కట్టబడి ఉన్న గాడిద మనమే గాడిదలం. కొంపదీసి మనం సింహాలం, పెద్ద పులులం అనుకునేరు. చాలామంది మాటలు వింటే ఎంతో గర్వంగా, మేమంటే ఏమనుకున్నాం, యేసయ్యను నమ్మినా కూడా అయ్యో మేము కట్టబడి ఉన్నామే, పాపంలో శాపంలో కట్టబడి ఉన్నాం, సాతాను యొక్క కట్లు మా జీవితంలో కట్టబడి మా జీవితం పతనం అవుతుంటే, గాడిద లాంటి నన్ను యేసయ్య ఆ కట్ల నుండి విడిపించి మమ్మల్ని రక్షించి ఆయన కొరకు మమ్మల్ని తీసుకున్నాడు కదా అన్నటువంటి ఆలోచన లేకుండా చాలా గొప్పలు చెప్పుకొని, గప్పాలు చెప్పుకొని, మేమంటే ఏమనుకున్నారు అన్నట్టుగా, అసలు మన శక్తి ఏదో, మన గొప్పతనం ఏదో, మన యొక్క క్రియలు, మన సామర్థ్యం ఏదో మమ్మల్ని ఇలాగ రక్షించింది, మాదే మమ్మల్ని ఇలా రక్షించింది, మా సామర్థ్యం, టాలెంట్ అన్నట్టుగా మనుషులు ఆలోచించటం, మాట్లాడటం చూస్తే ప్రియులారా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం పెద్ద పులులం కాదు, సింహాలం కాదు, కేవలము గాడిదలం అంతే. సెయింట్ ఫ్రాన్సిస్ అనే గొప్ప దైవజనుడు, అస్సిస్ అనే ప్రాంతానికి చెందినటువంటి దైవజనుడు ఎప్పుడు కూడా తన శరీరాన్ని గాడిద అని పిలుచుకునేవాడట. మనం గాడిదలం, పాపం అనే కట్లతో కట్టబడి ఉన్నాం. మనకు దేవుడు విడుదలిచ్చాడు, యేసయ్య విడిపించాడు మనల్ని. ఈ విడిపించబడిన గాడిద ఎవరి కోసమయ్యా అంటే ప్రభువు కోసం. అవును, ఆయన కోసం మనం ఆయన్ని కలిగి, ఆయన్ని మోస్తూ, ఆయన కొరకు సాక్షిగా మనం బ్రతకాలి. మనం ప్రభువుకి కావాలని ఆయన మనల్ని విడిపించాడు, కొన్నాడు, రక్షించాడు. ప్రియబిడ్డ, అదే సమయంలో మనల్ని ఇంకొక వ్యక్తి కూడా కోరుకుంటున్నాడు. ప్రభు ఎలాగైతే నాకు చెందినటువంటి బిడ్డలు, నేను వారిని విడిపించాను, వారి కోసం రక్తం కార్చాను, ప్రాణం పెట్టాను, ఆ కట్ల నుండి, ఆ పాపం నుండి విడిపించాను, నాకు కావాలి అని ప్రభు అంటుంటే, మరొక వ్యక్తి కూడా నాకు కావాలి అని కోరుకుంటున్నాడు. ఎవరా వ్యక్తి అంటే సాతాను. ఆ మాట మనం లూకా సువార్తలో మనం చూస్తాం. ఒక్కసారి మనం లూకా సువార్తకి వెళ్దాం. ఒక మాట ఇలా చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. సైతానంట మనల్ని కోరుకుంటున్నాడంట, సీమోను పేతురుని కోరుకున్నాడట. ఇదిగో సాతాను మిమ్మును పట్టి, సీమోను పేతురుతో చెప్తున్నాడు, పేతురునే కాదు మిమ్మును అనే బహువచనం వాడాడు ఆయన. శిష్యులను పట్టి గోధుమల వలె జల్లించాలని, వారి నమ్మిక తప్పిపోయేటట్టు చేయాలని, ప్రభువు మీద ఉన్న విశ్వాసం తప్పిపోయేటట్టు చేయాలని, ప్రభువుకు చెందిన వారిగా కాకుండా సాతాను వాడికి చెందిన వాడిగా వీరిని చేసుకోవాలి అన్నట్టుగా పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నాడు. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటాను, నేను ప్రార్థన చేస్తాను, నీ విశ్వాసం నా మీద నుండి తప్పిపోకుండా. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను కూడా స్థిరపరచుమని చెప్పాను. అపవాది కూడా కోరుకుంటున్నాడు మనల్ని, నాకు కావాలి వీళ్ళు అని. యేసయ్య అంటున్నాడు, అది ప్రభువునకు కావాలి, నాకు కావాలి అంటున్నాడు. ప్రియబిడ్డ, వర్తమానం వింటూ ఉండగా నీవు యేసయ్యకు చెందినటువంటి వ్యక్తిగా ఉన్నావా, అపవాదికి చెందిన వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి మీరు ఆగి ఆలోచించండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు దేవుని బిడ్డను అని చెప్పుకుంటూ పాపంలో, అపవిత్రతలో, లోకానుసారమైన వ్యక్తిగా ఉంటే సాతాను కోరుకున్నట్టు నువ్వు వాడి వశంలో, వాడికి చెందిన వాడిగా ఉండిపోయావు.
అలా కాదు, ప్రభువు నన్ను రక్షించాడు, నేను దేవుని బిడ్డని, రక్షింపబడిన విశ్వాసిని కదా, నేను పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా బ్రతకాలి అని నువ్వు అనుకుంటే నువ్వు క్రీస్తుకు చెందిన వ్యక్తిగా, దేవునికి కావలసిన వ్యక్తిగా బ్రతుకుతున్నావు. నువ్వు దేవునికి కావలసిన వ్యక్తిగా, ఉపయోగకరంగా బ్రతుకుతున్నావా, లేక సాతాను చేతుల్లో ఉండి నలిగిపోతూ, వాడి మాట వింటూ, వాడి ఏజెంటులాగా నువ్వు పనిచేస్తూ వాడికి చెందిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? ఈ ఆదివారపు, ఈ మట్టలాదివారపు ఆరాధన వాతావరణంలో ఈ ఉదయకాల సమయం ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నాకు చెందిన వ్యక్తిగా ఉంటావా, అపవాదికి చెందిన వ్యక్తిగా ఉంటావా? నువ్వే ఒక నిర్ణయం చేసుకో. నువ్వు ఆ కట్లలోనే బంధించబడి అపవాది కోరుకున్నట్టు వాడికి చెందిన వాడికి ఉంటావా? విడిపించబడిన యేసయ్య కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన సాక్షిగా నువ్వు జీవిస్తావా? ఒక అన్నగా, ఒక దైవజనుడిగా వాక్యాన్ని బట్టి నేను చెప్పగలిగిన మాట, మనం ప్రభువునకు చెందినవారం, ఆయన మహిమ కొరకు బ్రతుకుదాం. ఒకవేళ ఏదైనా చెడు పాపంలో నువ్వుంటే, ఇదిగో ఈ సమయంలోనైనా పూర్తిగా ప్రభు చేతుల్లో అప్పగించుకో. కేవలం ఇదేదో మట్టలాదివారం కదా అని ఆ ఖర్జూర మట్టలు పట్టుకొని కాసేపు తిరిగి హోసన్నా హోసన్నా హల్లెలూయా అని అరిచి మరలా తిరిగి యథావిధిగా పాపంలో, శాపంలో నువ్వు జీవించటం కాదు. ప్రభువునకు చెందిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. దేవుని పాదాల దగ్గర నీ జీవితాన్ని సమర్పించుకో. నీవు క్రీస్తునకు చెందినవాడివి. ఇప్పుడైనా ప్రభు పాదాల దగ్గర, ఆయన శిలువ యొద్ద, ఆయన బలిపీఠం మీద నీ జీవితాన్ని సమర్పించి ప్రభువునకు చెందిన వ్యక్తిగా జీవించు. కాలము అయిపోతుంది, నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. యుగయుగాలు ఆయనతో ఉండే కృప దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృప దీవెన సమృద్ధిగా మీ అందరికీ దయచేయునుగాక. యేసయ్యకు చెందిన వ్యక్తులుగా, ఆయనకు కావలసిన వారిగా మీరందరూ బ్రతుకుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. వెతబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మీకు చెందిన వారిగా మీ బిడ్డలు బ్రతుకుటకు సహాయపడండి. మహిమ మీకు ఆరోపిస్తున్నాను, కృప చూపమని వేడుకుంటున్నాను. గాయపడిన మీ చేతుల్లో పెట్టుకుంటున్నాయినా, అపవాది కూడా మమ్మల్ని కోరుకుంటున్నాడు. వాడి చేతుల్లోనికి ప్రజలు వెళ్లకుండా, అయ్యా మా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి విడిపించారు మీరు మా కట్ల నుండి, మా పాపం నుండి. మీ కొరకే, మీ మహిమ కొరకే జీవించే కృప మీ బిడ్డలకు అనుగ్రహించండి. మా అందరికీ దయచేయండి. యేసయ్య నామాన ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.